అర్జున్ రెడ్డికి కబీర్ సింగ్కి ఇప్పటికి నెంబర్స్ ఏమనుకుంటున్నారు నెంబర్ ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? చూడాలి ఎంత చేస్తామో. బట్ దే ఆర్ సేయింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫస్ట్ డే ఓన్లీ ఇన్ హిందీ ఇట్ విల్ బి మోర్ దెన్ 50 అంటున్నారు. బట్ ఫస్ట్ డే ఇన్ హిందీ ఓన్లీ హిందీ మోర్ దెన్ 50, దట్ టు ఓన్లీ ఇండియా. దెన్ దట్స్ అ క్రేజీ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో చూడాలి. సో 3-4 డేస్లో తెలుస్తుంది అంటారు మామూలుగా. ఫస్ట్ 3 డేస్లో వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అని. సో లెట్స్ సీ. ఇప్పుడు మీ అన్నే కాదు ప్రొడ్యూసర్, భూషణ్ గారు కూడా ఉన్నారు. మీ సెకండ్ ఫిలిం కూడా భూషణ్ గారే కదా. సో అంటే ఎక్స్టర్నల్గా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే మేక్ యూ సిట్ ఇన్ ద డిస్కషన్స్ కదా, ఇట్లా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎక్కువ ఉంది 1000 అందరికి ఎక్కువ ఉంది. అందరికి 600, 700, 800 అంటున్నారు. చూడాలి ముందే ఎందుకు ఫీల్ అవ్వడం, 2 రోజుల్లో తెలిసిపోతుంది. మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, యు ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ వర్క్ అంతే. మీకు ఎప్పుడు హిట్ ఆర్ ఫ్లాప్లు ఎఫెక్ట్ చూపించవా? ఫ్లాప్ అయితే ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు. రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్లాప్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ఎనీబడి. ఎందుకంటే 3-4 years into one film, one thought. So it's more than 3 years I'm into this film. Definitely flop అయితే కాదు. You're very confident from the first film. మీ డెబ్యూ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే what I feel is like నీ ఫిల్మ్ మీద ఒక ప్రొడ్యూసర్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టినప్పుడు యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ మనీ బ్యాక్. దాని తర్వాత వచ్చింది ఇంకా బోనస్, యూనో. సో దట్స్ వాట్ ఐ థాట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కూడా అంతే, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి ఎట్లయినా. రిటర్న్స్ రావడం అనేది సమస్య కాదు. సో బట్ ఫర్ ఏ కన్వెన్షనల్ సెటప్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, శాటిలైట్ డిజిటల్ లేనప్పుడు, దట్ వాజ్ ద థాట్, పెట్టిన డబ్బులు రిటర్న్ అవ్వాలి అని. ఇప్పుడు వెన్ యూ మేకింగ్ ఫిల్మ్ విత్ స్టార్ విత్ రీజనబుల్ బడ్జెట్, ఐ థింక్ దెర్ విల్ బి రికవరీ. యానిమల్ అనేది అర్జున్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్కి పెళ్ళైపోతే ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అట్లా అనిపిస్తుందా? ఎందుకు గడ్డం పోస్టర్ల వలన? నో నాట్ విత్ ద లుక్స్, ఆ రేజ్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ. ఓకే, అర్జున్ రెడ్డికి పెళ్ళైతే యానిమలా? లేదు. అవునా? ఏమో నాకు అట్లా అనిపించలేదు. మీకు అట్లా అనిపించిందా ట్రైలర్ 2 years చూసి? అవునా? పాటలు అన్నీ చూసి ఏది చూసినా అది అనిపించిందా? ఒక స్టేజ్లో అనిపించిందా? ఇప్పుడు అర్జున్ రెడ్డి బేసికలీ చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. ఓకే, హీ లవ్స్ దట్ గర్ల్, అక్కడి వరకు ఓకే. బట్ ఎప్పుడు పెళ్ళైపోయింది కదా, ఇంకంతా అంటే హ్యాపీ ఎండింగ్లా ఏ ఉండదు కదా, ఎవర్ ఆఫ్టర్ హ్యాపీగా ఉండడం అలా ఏ ఉండదు కదా. హైపర్ నేచర్ అనేది బయట పడుతుంది కదా. వాట్ ఇఫ్ అది పెళ్లి వరకు ఓకే, పెళ్లి తర్వాత సిచ్యువేషన్స్ అనుకూలంగా లేనప్పుడు ఆ హైపర్నెస్ బయటకు వస్తే అదే యానిమల్ అన్నట్టు అనిపించింది. లేదు లేదు లేదు, ఎందుకంటే యాంగ్స్ట్ ఎప్పుడు కూడా అర్జున్లో యాంగ్స్ట్ వాజ్ నెవర్ అబౌట్ ఫాదర్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్జున్ యాంగ్స్ట్ వాజ్ మేజర్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ విత్ హిమ్ అండ్ ద గర్ల్. సో అది ఇది క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టరైజేషన్ అయినా, మిలియో అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా, ఏదైనా. సో మేబీ ఇంకా గడ్డం కొంచెం అగ్రెషన్ చూపిస్తే అందులోకి వెళ్తున్నారు. ప్లస్ నేను చేశా కాబట్టి. ఇఫ్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ డైరెక్టర్స్ నేమ్, ఐ డోంట్ థింక్ సో ఈ క్వశ్చన్ వచ్చేది అని అనుకోవట్లేదు కదా. సేమ్ డైరెక్టర్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది ఏమో అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ కొంచెం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్ లో, బేస్డ్ ఆన్ ద ట్రైలర్. మాకు పూర్తిగా మూవీ తెలియదు కాబట్టి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ లేదు అసలు, లేదు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ థాటే లేదు ఇందులో. ఈస్ ఫుల్లీ ఫోకస్డ్, ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది లేదు. Because you don't want, it doesn't want to destruct because there's a proper ambition and goal for this guy in Animal. Arjun was lost, destroyed in love. So quite different. Maybe because it was the same, maybe aggressive tone given కొంచెం అనిపించిన గడ్డంతో ఉన్నా మీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ కాదు. యాక్చువల్లీ అర్జున్ పెళ్లి తర్వాత ఏం చేస్తున్నాడంటే వేరే కథ రాయొచ్చు, కానీ స్ట్రెచ్ చేయాలనుకుంటే పార్ట్ 2 అని. సందీప్ రెడ్డి ముంబైకి వెళ్ళిపోయాడు. కబీర్ సింగ్ తీసిన తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చేస్తాడు అనుకున్నారు, ఎందుకంటే అది రీమేక్ కాబట్టి వెళ్ళిపోయారు అక్కడికి. తర్వాత వచ్చేస్తారు ఇక్కడ, ఖచ్చితంగా సెకండ్ స్ట్రైట్ మూవీ అనేది తెలుగే అనుకున్నారు. బట్ వై అగైన్ బాలీవుడ్?
నేనేమనుకున్నా అంటే ఫస్ట్ థింగ్ ద స్పాన్ విల్ బి బిగ్ ఎనీవేస్ వెన్ యూ మేక్ ఏ హిందీ ఫిల్మ్ నౌ టుడే ఇన్ ద పోస్ట్ పాండమిక్ తర్వాత ఇట్ హెస్ బికమ్ వెర్ ఎవర్ యూ మేక్ ఎ ఫిల్మ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అ కంటెంట్ ఇన్ ఇట్ దెన్ ఇట్ విల్ గో ప్లేసెస్ లైక్ కేజీఎఫ్ పుష్ప ద ఎగ్జాంపుల్స్ అండ్ కంటెంట్ అంతా యూనివర్సల్ ఉన్నా కూడా దర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఎవ్రీ ఫిల్మ్ విల్ గో లైక్ కేజీఎఫ్ అండ్ పుష్ప యూనో దర్ ఇస్ నో యాడ్ స్టిక్ ఫర్ ఇట్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ I got a chance to work with Ranbir Kapoor, so that is one of the main reason I didn't want to miss the chance. And he'll fit into the story very well. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు I thought I should not think about the language. So language is only for a setup, but excluding that, when you see a wide release, it will be a very big release, right? When you compare to doing it in a Telugu film. But నేను స్టార్ట్ పెట్టినప్పటికీ నేను ఇప్పుడు అయిపోయి రిలీజ్ అయ్యే వరకు స్టాటిస్టిక్స్ మారిపోయాయి. బికాజ్ కేజీఎఫ్ 2, పుష్ప 2, సో పుష్ప 1. సో ఇప్పుడు ఇట్లానే ఉండేదా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ తెలుగు స్టార్ వుడ్ హ్యావ్ డన్. సో ఇదంతా హైపోథెటికల్ థాట్ అండ్ క్వశ్చన్, సో వీ నెవర్ నో. Ideally, one striking thing was like Ranbir Kapoor liked the story and I'm seeing him throughout the story, then that's it. So he అంటే అతని ల్యాండ్ ఈజ్ హిందీ కదా, సో హ్యాపెన్స్ టు బి హిందీ సినిమా. యానిమల్ కోసం రణబీర్ కోసం యానిమల్ ఇస్ అ సబ్జెక్ట్. ఇట్ కెన్ బి డన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఇఫ్ అ guy actor from Hindi cinema got a chance and he liked it, so it happened to be in Hindi. So ideally, I don't feel it has a language because it's father and son story. It can be set in any language. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, కాకపోతే హిందీ యాక్టర్తో చేసాం అంతే. ఇప్పుడు మొగ్లాజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొగ్లాజం హిందీలో చేయాలి, తెలుగులో కుదరదు, అక్బర్ స్టోరీ అది. సో అట్లా ఏం లేదు దీనికి. ఇట్ కుడ్ హ్యావ్ డన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అందుకే వీఆర్ డబ్బింగ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. రణబీర్ ఒక ఇంటర్వ్యూలో, నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హీఈస్ సో ఒరిజినల్, సందీప్ ఈజ్ సో ఒరిజినల్, హీ టేక్స్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ మేక్స్ ఫిలిమ్స్ అని చెప్పారు. సో యానిమల్లో నో జనరలీ అది ఎందుకన్నానంటే, మనం ఏదైనా చెప్పేటప్పుడు ఐ గివ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దిస్ ఇస్ వాట్ ఐ సా సమ్వేర్, దిస్ ఇస్ వాట్ ఐ సా అండ్ దిస్ ఆర్ ద రిపర్కషన్స్, సో దట్స్ వై ఐ ఫెల్ దట్ డే, సో ఐ థాట్ దిస్ విల్ బి నైస్ సీన్. వెన్ ఐ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్, సో ఆయనకు అనిపించి ఉంటుంది, సో ఐ డ్రా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ అని. సో బట్ యాజ్ అ స్టోరీ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యానిమల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫర్ మీ. సో మీకు మీ ఫాదర్కి ఉన్న సీన్స్ ఏమి సినిమాలో లేవా? లేవు లేదు. నాకు ఫ్యామిలీ యాంగ్స్ట్ ఏం లేదు. నాకు చాలా సపోర్టింగ్ పేరెంట్స్, ఫాదర్ మదర్. సో నాకు ఎప్పుడు నా యాంగ్స్ట్ అంతా హై స్కూల్ కాలేజే. సో నాకు ఫ్యామిలీ లైఫ్లో యాంగ్స్ట్ ఏం లేదు. హై స్కూల్ కాలేజ్లో ఏముంది? జనరల్ ఇవే గొడవలు, హెచ్ఓడితో ఇష్యూస్ అవి ఇవి. సో ప్రతి ఒక్కరికి యాంగ్స్ట్ ఒక ఏరియాలో డిసైడ్ అవుతుంది కదా. సో దట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్. సో ఇట్స్ ఐ కెన్ రైట్ అ స్టోరీ ఆన్ దట్ ఇఫ్ ఐ వాంట్, అబౌట్ హౌ ఒక పర్సన్కి యాంగ్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది వెన్ హీ హ్యాస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో. I feel like we human beings speak angst at one particular point. We need to kada smooth ga unte I don't think so how things will work, how interest you have in life. Ento konta drama undali kada. సందీప్ రెడ్డి వంగకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు యాంగర్ ఇష్యూస్ సందీప్ రెడ్డికి కూడా ఉన్నాయి అని. యాంగర్ ఇష్యూస్ స్కూల్లో, హై స్కూల్లో ఉన్నాయి, హెచ్ఓడి దాకా వెళ్ళి గొడవలు అయినప్పుడు ఆబ్వియస్గా ఎంత పాజిటివ్ పేరెంట్స్ అయినా దే షో యాంగర్, చూపిస్తారు కదా, ఎందుకు ఈ గొడవలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మీ మీద No, when you have a reason for why people are around you or reacting in a way, I'm a very reasonable guy that way. I think like why this energy is coming from and where it is coming from. So unnecessary angst లేదు. అందుకే ఆ డైలాగ్ రాసిన కాబట్టి అర్జున్లో, ఐఎమ్ నాట్ ఎ రెబల్ వితౌట్ ఎ కాజ్ అని. ఓకే, సో యా, రీజన్ ఉంటే రెబల్ కాకుండా ఓకే స్మూత్గా డీల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా. యో చోజ్ రెబల్ అట్లా ఏం లేదు. వీఆర్ యంగ్ దట్ టైం, హై స్కూల్ కాలేజ్ అంటే ఇప్పుడు అంత ఆలోచన ఎందుకుంటుంది. ఓకే, లైఫ్లో మీరు అన్నట్టు అందరు గ్రో త్రూ అవుతారు, ఇలాంటి మీరు చెప్పిన యాంగ్స్ట్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటారు, దే ఎక్స్పీరియన్స్ దట్ యాంగ్స్ట్ యాజ్ యూ సెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్, మీరు చూసిన కోణంలో
కొన్ని లైఫ్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు చూడలేదా, చూసినా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఒక మూవీలా మనం ప్రొలాంగ్ చేసి చూపించవచ్చు అన్నది మిస్ అయిందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I don't know, because someone said there are only 5 stories or 4 stories in the world. So it's all point of view now, right? For example, if you ask me what is the story in Arjun Reddy అంటే ఏముంది, కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయి కలిసారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు. హౌ యూ సీ ఇట్ మేక్స్ ఇట్ ఎంటైర్లీ. ఈవెన్ యానిమల్ కూడా కిడ్ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ ఫాదర్. చిన్నప్పటి నుంచి ఫాదర్కి సరిగ్గా కుదరట్లేదు ఎప్పుడు. దర్ ఇస్ ఆల్వేస్ ఎ ఎస్ట్రేంజ్డ్ వాల్ బిట్వీన్ దెమ్. అండ్ ఏముంది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది కదా అంటే అయిపోయేది, అది కుదరలేదు. సో హౌ ఐ సీ ఇట్ వెన్ దర్ ఇస్ ఎ ఎస్ట్రేంజ్నెస్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్, అండ్ ఎక్స్ట్రీమ్లీ వన్ గై కెన్ గో టు వాట్ ఎక్స్టెంట్, అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతాడు అనేది ఉంటే ఎలా ఉంటుంది అని కథ ఆలోచించినప్పుడు, స్టోరీగా చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దెన్ ఐ థాట్ స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ అంటే ఎక్కడ ఏ టైంలో వచ్చింది ఆలోచన, ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు? ఫాదర్ సన్ స్టోరీస్ ఏం వచ్చినాయి అసలు మామూలుగా చాలా తక్కువ కదా. ఫాదర్ అలాంటివి ఉన్నాయి కానీ మీరు డీల్ చేసినట్లుగా లేవు కాదు. మామూలుగా మేజర్గా ఇష్యూస్, ఫాదర్ సన్ ఇష్యూస్ మీద సినిమా ఏముంది, బొమ్మరిల్లా. we cannot say ఒక ఇష్యూ అని చెప్పలేము. దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్. బట్ ఫాదర్ సన్ స్టోరీ బొమ్మరిల్లు ప్రిడామినెంట్లీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కదా. సో అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు, అనుకున్నా బాగుంటుంది అనిపించింది నాకు. ఫాదర్ అండ్ సన్ మీద స్టోరీ విచ్ విల్ బి అపీలింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు, ఎలా అనిపించిందో తెలియదని. బట్ అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో యూ టోల్డ్ దట్ ఈ లైన్ నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోన్ షో దట్, అంటే వైలెన్స్ అనేది ఎలా ఉండబోతుందో చూపిస్తాను అని చెప్పారు కదా. అంటే వర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ స్టోరీ ఓన్లీ? యా, దిస్ స్టోరీ ఓన్లీ, బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దిస్ స్టోరీ. నేను అర్జున్ తర్వాత కూడా స్టార్ట్ చేసింది ఇదే, మళ్ళీ రీమేక్ వెళ్ళిపోయా. అండ్ దట్ వాస్ వెరీ క్యాజువల్లీ చెప్పాను నేను. అది ఇంత పెద్ద స్టాండర్డ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా నేను ఇంక అయిపోయింది వెళ్తున్నా మైక్ తీస్తున్నప్పుడు అడిగిందాను, ఐ హోప్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బీ లైక్ ఇట్ విల్ బి ఆల్ స్మూత్ సేల్ అంటే, నో ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ అన్న. బికాస్ దట్ టైమ్ I was very irritated about how things were around during Kabir Singh. So that was the reason I just said. సో ఆడియన్స్ అందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఫర్ ఎ పర్సన్ లైక్ సందీప్ రెడ్డి రీమేక్ అనేది అంత ఆప్ట్ చేసుకోవడమో, అంత ఇంట్రెస్ట్ చూపించడమో అనుకున్నారు. బట్ వాట్ మేడ్ యూ డూ ద రీమేక్? There was a time actually, there's a time gap actually. Actually ఏం జరిగిందంటే, I narrated a line to Mahesh Babu garu. He liked it. So I want to sit and write. That will be, my understanding was it will be next film after the current film what is in the shoot. Danto I got to know that he already signed another film. Then I thought like idi అయిపోయి అది అయిపోయేసరికి there will be a lot of time gap. And Bombay nunchi I am getting continuously calls to do the remake. Okay. First it was pitched to Ranveer Singh. I want to do with Ranveer Singh. But finally he decided he will not do it and అనుకున్నారంట ఆయన, because it is too dark for him at that point of time. సో దాని తర్వాత ఈవెన్ నాకు కూడా ఏం చేస్తానులే అనిపించింది. రణ్వీర్ సింగ్ వద్దరండి, నాకు అంత ఇంట్రెస్ట్ రాలా చేయడానికి. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని నేను బాంబే పోయినా. ఓకే, యాక్చువల్ జరిగింది అది. సో ఇంకా వన్స్ యూ కమిటెడ్, ఇంకా దాని తర్వాత ఆ పెయిన్ వేరు ఉండేది చేసేటప్పుడు, బికాజ్ యూ ఆల్వేస్ కంపేర్ ఇట్ రైట్. అక్కడ ఎట్లా వస్తుంది, ఇక్కడ దట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు డూ ఎ రీమేక్. ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత బజ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్, కల్ట్ ఫిలిం, ఆల్ దాట్. సో ఇన్ రీమేకింగ్ ఇట్ అగైన్ విత్ డిఫరెంట్ యాక్టర్, if it doesn't live up to your original, then I feel it's a big shame for a filmmaker. So there was always a constant check, and I was always I was on my toes for 14 months throughout the process of Kabir Singh. నేను నాకు తెలిసి ఈ 3 సినిమాలో ఐ వాజ్ మోర్ టెన్స్డ్ అంటే నేను కబీర్ సింగ్కే ఉండే. హౌ దిస్, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చూసేస్తారు. అమెజాన్లో చూడని వాళ్ళు ఎవరు లేరు. అర్జున్ రెడ్డి అందరు చూసారు. ఆల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి సో అర్జున్ రెడ్డి. చూడని వాళ్ళు లేరు. సో యూఆర్ రీమేకింగ్ ఇట్ అగైన్.
So I don't know how that energy will be for even for the audience to watch. But it was received very well. Because ఎందుకంటే షాహిద్ది చూస్తే కూడా ట్రాక్లో రికార్డ్ ఏది కూడా 100 crores దాటిన ఫిల్మ్స్ లేవు. ఈజ్ హైయెస్ట్ వాజ్ 65. సో దే యూస్ టు సే లైక్ ఆ 55-65 తెలుగులోనే చేసింది ఇది అర్జున్ రెడ్డి. సో నాకు చాలామంది చెప్పారు అయ్యాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు షాహిద్ తోటి, నీకు రణ్వీర్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఓకే బాక్స్ ఆఫీస్ అయినా మల్టిప్లై అవుతుంది, బట్ వై ఆర్ డూయింగ్ విత్ దిస్ గై. బట్ ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడు షాహిద్ కపూర్ యాక్టింగ్ మంచిగా అనిపించేది. ఎప్పుడు చూసినా కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆ ఉడతా పంజాబీ చూసినప్పుడు, దాని ముందు కూడా కమీని అని చూసినప్పుడు ఆల్వేస్ వాంటెడ్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. సో ఇంకా పికప్ చేసిన తర్వాత ఇంకా దాన్ని లైట్గా డైల్యూటెడ్గా ట్రీట్ చేయలేము దాన్ని. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ద ఫస్ట్ ఫిల్మ్. So that was tough to be with that throughout. Even music was new, all songs are new. It's not even only one track is the same track. Of course, BGM is the same BGM. So అది డేంజరస్ అనిపించింది నాకు. ఆఫ్టర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అనిపించింది ఇట్స్ అ డేంజరస్ డెసిషన్, వాలటైల్ ఏరియాలో ఎంటర్ అయినా అని. బట్ బయటకు వచ్చేసిన అది సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ హ్యాపీ, బట్ ఇట్స్ టఫ్ టు డూ అ రీమేక్. I don't think so I'll ever do a remake again. Yeah. The way you talk, the way you handle your work, the way you concentrate, అది ఎంత ఇంటెన్స్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైనా లేదా మీతో వర్క్ చేసే వాళ్ళకైనా ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్ అంటే వాళ్ళకి కొంచెం భయం క్రియేట్ అవుతుంది. ఓకే వీ షుడ్ బి అంటే ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా పని చేయాలి అని. అంటే అది వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోతాయా, లేకపోతే యూ టెల్ దెమ్ దట్ నో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్, అంటే అట్మోస్ట్ అటెన్షన్ ఇస్తాను నా వర్క్కి, మీరు కూడా అలాగే ఉండాలి అని మీరు చెప్తారు? బికాస్ ఇది నాకు రణబీర్ చెప్పాడు. నేను ఇంకేం మాట్లాడాను తప్ప, నేను ఇంక వేరే విషయం ఏం మాట్లాడాను. ప్రాబబ్లీ చాలా క్లోజ్ అయితే అడుగుతా వచ్చి షూ ఎక్కడ కొన్నావు, వాచ్ ఎక్కడ కొన్నావు అని. నేను ఇంకేం మ్యాటర్ మాట్లాడాను. అంటే అది నేను డెలిబరేట్లీ తీసుకున్న డెసిషన్ కాదు. అంటే మనం అనుకున్నది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆన్ పేపర్. అది అసలు సెటిల్ అచీవ్ అవుతుందా, ఆ చెక్ మీటర్ ఉంటుంది చూసినావా, అంతకంటే పెయిన్ఫుల్ ఇంకోటి లేదు. సో అందుకే ఎవరైనా యాక్టర్స్ వీ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఆన్ ద సెట్ అంటే నాకు అప్పుడే అనిపించింది మా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అయితే షూట్లో అని. సరే యాక్టర్స్ వేరు, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దిస్ నో ఫన్. ఇట్స్ ఆల్వేస్ ఆన్ టోస్. ఫస్ట్ థింగ్ యూ విల్ హ్యావ్ ఎ లొకేషన్ యూ వాంట్ ఫర్ 2 days. సో మెనీ టైమ్స్ ఆ లొకేషన్ విల్ బి ఓన్లీ ఫర్ 1 day. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీకు ఎంత డబ్బులు ఉండి ఇప్పుడు బడ్జెట్స్ ఉన్నా కూడా కొన్ని లొకేషన్స్ కుదరవు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వెల్ ఎపిసోడ్ లొకేషన్ నాకు కొన్ని రోజులు కావాలంటే నాకు అనుకున్న దానికి 3-4 days తక్కువ దొరికింది. అయినా స్క్వీజ్ చేయాలనిపించింది. ఇప్పుడు నేను అదే మొన్న అంటున్నాను, నేను మా అన్నయ్యతో అంటున్నా, నెక్స్ట్ ఫిలిం whenever we are planning we should not be in a situation where this location is only available for 15 days. Then we'll not go there. If it is available next month then we'll go. మనకు ముందైనా కొంచెం జరిపిన షూటింగ్ ముందు 3 రోజులు ముందైనా 3 రోజుల తర్వాత మన చేతిలో ఉండేట్టు ఉండాలి కంట్రోల్. ఆర్ ఇస్ నో పాయింట్. యూ షుడ్ నాట్ థింక్ అరే ఇది కొంచెం టైం ఉంటే బాగుండు అని. సో ఇదంతా నడుస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ కెన్ యూ బీ వెరీ కూల్ అండ్ వెరీ రిలాక్స్డ్. సో యూఆర్ ఆన్ టోస్, సో ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ ఫోకస్డ్ అది తెలియకుండానే ఆ ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. సో మనకి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నా మనం భయంగానే కనిపిస్తాం చూసే వాళ్ళకి. అంతే. మీ అన్నయ్య ప్రణయ్ కాకుండా భద్రకాళి పిక్చర్స్ కాకుండా ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో మీరు చేయలేరా? చేయగలుగుతాం. ఇట్ ఆల్ డిపెండ్స్ యునో హౌ దే టేక్ మీ, హౌ దే రిసీవ్ మీ. చేయగలుగుతా, అట్లేదు. నాకు కమిట్మెంట్ ఉంది మైత్రితోటి, చేయాలి. ఓకే. సో అక్కడ కూడా ప్రణయ్ ఉండాల్సిందేనా? ఉంటారు, బట్ ఇట్స్ నాకు అట్లా ఏం లేదు. అంటే ఐ డోంట్ సీ అర్జున్ రెడ్డి ఎప్పుడు ప్రాబ్లం ఉండే, బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ప్రొడ్యూసర్స్ విల్ గివ్ మీ దాట్ కైండ్ ఆఫ్ లిబర్టీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లిబర్టీ, ఇంకా ఇంకేం లేదు. ఆ లిబర్టీ ప్రణయ్ దగ్గర ఉంది కాబట్టి ఈజ్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ద డైరెక్టర్. యా. ఇప్పుడు కూడా చేసినప్పుడు వాళ్ళు ఇది కలిసి ప్రొడ్యూస్ చేశారు, భూషణ్ గారు మీరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ప్రణయ్ లేకపోతే అంటే విల్ యూ ఫీల్ కంఫర్టబుల్? అంటే అట్లా ఏమి ఉండకపోవచ్చు. ఐ కెన్ డూ. అంటే మీరు అనేది అడిగింది నాకు అర్థమైంది. సోలో బయట ప్రొడ్యూసర్స్ చేస్తారా అనే కదా. ఐ కెన్ డూ ఇట్. ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ హౌ దే రిసీవ్ మీ, హౌ ద ఐడియా ఈస్ బీన్ రిసీవ్డ్. వాళ్ళకి మీరు అర్థమవుతారా? మీ అన్నయ్యకి అర్థమైనంతగా ఏముంది, వదిలేయండి.
ఓకే. అటువైపు రాకండి, పైసలు ఇచ్చి వదిలేయండి, సినిమా తీసేస్తాం కదా. ఓకే. సో యానిమల్లో ఫస్ట్ హీరోయిన్ పరిణీతి చోప్రా అనుకుంటా. ఎందుకని రీప్లేస్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ నేను ఆ అమ్మాయికి సారీ చెప్పినా కూడా, నేను సైన్ చేసినప్పుడు 1.5 year అయింది సైన్ చేసి. 10-12 days షూటింగ్ ముందు నాకు ఎందుకు అసలు ఆ అమ్మాయిలో ఆ గీతాంజలికి ఉండే క్వాలిటీస్ ఏం కనిపించట్లేదు నాకు. ఒకటి 2 లుక్ టెస్ట్ చేసినా, ఒక రీడింగ్ చేసినా, ఎందుకో నాకు అనిపించింది ఆమె క్యారెక్టర్లో లేదని. నేను అడిగిన 2-3 సార్లు. అంటే ఫస్ట్ నేను ప్రీతికే హిందీకి తీసుకుందాం అనుకున్నా, కుదరలేదు. నాకు ఆమె ఫస్ట్ సినిమా నుంచి ఆమె 2-3 సినిమాలు చూసాను నేను. నాకు బాగా ఇష్టం ఆ అమ్మాయి యాక్టింగ్, షీజ్ అ పర్ఫార్మర్. నేను అది చెప్పి తీసుకున్నాను. అండ్ నన్ను చాలామంది వద్దు అన్నారు. ఇప్పుడు మార్కెట్లో లేదు, ఎందుకు, యూ కెన్ గెట్ ఎనీ హీరోయిన్ విత్ రణబీర్ అండ్ యూ కాంబినేషన్, ఎందుకు అమ్మాయితోటి అని అన్నారు. బట్ ఐ థాట్ లైక్ నేను యాక్టర్, వన్స్ యూఆర్ అ గుడ్ యాక్టర్ యూఆర్ అ గుడ్ యాక్టర్. మార్కెట్లో ఉండడం లేదు, ఐ డోంట్ బిలీవ్ దాట్. సో గట్ ఫీలింగ్ మీద వెళ్ళిన, సైన్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ నాకేదో కనిపించలేదు ఒక సర్టన్ పీరియడ్ తర్వాత. అండ్ ఐ టోల్డ్ సారీ, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కాస్టింగ్ సంబడి ఎల్స్.